కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. రాహుల్ కు నేరుగా స్వాగతం పలకనున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుండి ఇద్దరు నేతలు నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. అనంతరం ఉప్పల్ చేరుకుంటారు. మరోవైపు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా మరి కాసేపట్లోనే శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్టుకి అయితే చేరుకున్నారు. రాహుల్ కి స్వాగతం పలకడానికి అక్కడి నుండి ఇద్దరు నేతలు కూడా నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్లబోతున్నారు. ఇక అక్కడి నుంచి కూడా ఉప్పల్కి చేరుకుంటారు. ఇక మరోవైపు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా మరి కాసేపట్లోనే శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో అదేవిధంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి శంషాబాద్ కు చేరుకున్నట్లుగా న్యూస్ అయితే మనకు అందుతోంది. అప్డేట్స్ ఏంటి హేమ? మరి కాసేపట్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇద్దరు ఒకవైపు జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి ఇద్దరు నేతలు రాబోతున్నారు. ఒకవైపు ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీ, మరొక వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇద్దరు రాకతో కూడా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా పూర్తి పోలీసుల బందోబస్తు నడుమ పూర్తి పోలీసుల చేతిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూడొచ్చు విఐపి ఎక్కడైతే విఐపి గేట్ దగ్గర ఉన్నామో మనం ప్రజెంట్ ఇక్కడ పూర్తిగా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రస్తుతం ఏర్పాట్లు అన్ని చేసినటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం ఏదైతే ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్కి అక్కడ ప్రత్యేకంగా ఆడడానికి తెలంగాణ ప్రభుత్వం ఇన్వైట్ మేరకు ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీ రాబోతున్నారు. సో అదే మ్యాచ్ చూడడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. సో వీళ్ళిద్దరు రాకతో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు 17 ఏళ్ల నుంచి చూడనటువంటి భద్రత ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. పూర్తిగా ఎప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఒక సెక్యూరిటీని కూడా చూడలేదు. ఒకేసారి ఇద్దరు జెడ్ కేటగిరీ విఐపీలు రావడంతో పూర్తి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీతో పాటు మరొక వైపు రాహుల్ గాంధీ వస్తూ ఉన్నారు. ఇక ఒకేసారి ఇద్దరు కూడా ఇంచుమించు ఒకే సమయంకి రాబోతున్నారు. మరి కాసేపట్లో నేరుగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ రాబోతుంటే సేమ్ టైం కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఇక రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి స్వాగతం పలికి నేరుగా ముఖ్యమంత్రి ఎస్కాట్లో ఫల్క్నామా ప్యాలెస్కి కూడా రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. సేమ్ టైం మెస్సీకి కూడా ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి ఎస్కాట్ని విధించారు. సో ఆ ఎస్కాట్ ద్వారా నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి అటు ఫల్క్నామా ప్యాలెస్కి కూడా నేరుగా మెస్సీ కూడా వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ట్రై కమిషనరేట్ పోలీసులు అటు శంషాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసులంతా కూడా బందోబస్తుని ఏర్పాటు చేశారు. సేమ్ టైం ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ఎక్కడికక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా అంటే చీమ చిటుకుమన్న వెంటనే తెలిసే విధంగా కూడా డ్రోన్ల సహాయంతో ప్రస్తుతం పూర్తిగా బందోబస్తుని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే ఉప్పల్ స్టేడియంని అటు డీజీపీ కూడా వెళ్ళి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూశారు. ఎందుకంటే కాసేపటి క్రితం అంటే ఈరోజు ఉదయం కోల్కతాలో ఒక ఇండోర్ స్టేడియంలో మెస్సీ అక్కడ ఫుట్బాల్ ఆడాల్సి ఉండింది. కానీ అక్కడ ఒక్కసారిగా అభిమానులంతా కూడా గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చారు మెస్సీని చూడడానికి, మెస్సీని కలవడానికి. సో ఆ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ నుంచి అసహనం వ్యక్తం చేసి మెస్సీ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ 20 నిమిషాలు అన్ని స్టేట్లో అంటే ప్రస్తుతం మెస్సీ ఇండియా టూర్ నడుస్తోంది. ప్రతి ఒక్క స్టేట్లో కూడా 20 మినిట్స్ ఉండి అక్కడ ఫుట్బాల్ ఆడాల్సి ఉంటుంది. కానీ కోల్కతాలో కనీసం 2 నిమిషాలు కూడా లేకుండా నేరుగా
అక్కడి నుంచి వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. సో ఎవరైతే టికెట్లు కొనుక్కొని వచ్చినటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా గందరగోళం అక్కడ క్రియేట్ చేశారు. సో వెంటనే అక్కడ పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. పూర్తిగా పరిస్థితులు అదుపు తప్పడంతో వెంటనే అక్కడ నుంచి మెస్సీ బయలుదేరడం, ఇమీడియట్గా పోలీసులంతా కూడా యాక్షన్లో దిగినప్పటికీ కూడా కేవలం అక్కడ రోప్ పార్టీ కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల, అక్కడ రోప్ పార్టీ లేకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది అంటూ కూడా అనంతరం పోలీసులు గుర్తించారు. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన నేరుగా అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గవర్నర్ కూడా ట్విట్టర్ వేదికగా మెస్సీకి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్లో రాకూడదు అని చెప్పేసి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేయడంతో పాటు వెంటనే 20 రోప్ పార్టీలను కూడా డిప్లాయ్ చేసినారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం కూడా పూర్తి బందోబస్తుతో ఉంది. పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్ళే వరకు కూడా అన్ని మొత్తం కూడా సెక్యూరిటీ ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు. అండ్ ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి స్టార్ట్ అయ్యే వరకు కూడా పూర్తిగా పోలీసుల బందోబస్తులో ట్రై కమిషనర్ కూడా ఉండేటటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక ఒక్కసారి ఈరోజు మెస్సీ షెడ్యూల్ తెలంగాణలో హైదరాబాద్ టూర్ చూసుకుంటే మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 4:30 సమయంలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్తారు. ఫల్క్నామా ప్యాలెస్లో ఎవరైతే ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నారో 100 మంది అభిమానులు ఒక్కొక్కరు 10 లక్షల చొప్పున ఫల్క్నామాలో జరిగేటటువంటి గ్రీట్ అండ్ ట్రీట్ కార్యక్రమానికి ఇప్పటికే వాళ్ళంతా కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ కూడా కలుస్తారు, కలిసి వాళ్ళతో ఫోటో దిగుతారు. అనంతరం నేరుగా 6:50 ఉప్పల్ స్టేడియంకి వెళ్తారు. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొత్తం 20 నిమిషాల పాటు కూడా మ్యాచ్ ఉంటుంది. మొత్తం 2 టీంలు కూడా ఈరోజు మ్యాచ్ ఆడనున్నారు. సో ఒకటి సింగరేణి ఆర్ఆర్ సింగరేణి వర్సెస్ ఇంకొకటి అపర్ణ మెస్సీ, ఈ 2 టీంలు కూడా మ్యాచ్ ఆడతారు. సో మ్యాచ్ 15 నిమిషాలు ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ మ్యాచ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఆడతారు. ఈ 5 మినిట్స్ కూడా మ్యాచ్ చూడడానికి అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. సేమ్ టైం అనంతరం అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో ఫుట్బాల్ ప్లేయర్స్, సో వాళ్ళందరికీ కూడా కొన్ని ఫుట్బాల్ గేమ్కి సంబంధించి టిప్స్ ఇస్తారు మెస్సీ. అనంతరం నేరుగా అక్కడ నుంచి ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళకి ట్రోఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి. సో మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర హడావుడి నెలకొంది. సో మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి చేరుకొని నేరుగా ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్తారు. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు వీటిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారంటూ కూడా చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మెస్సీ కూడా ఇక్కడికి రానున్నారు. ఇక హైదరాబాద్లో ప్రజెంట్ అనేక కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే మిస్ వరల్డ్ కూడా జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ పోలీస్ పూర్తి బందోబస్తు నడుమ విజయవంతంగా కూడా మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం సేమ్ రీసెంట్గా అంటే గత 2 రోజుల క్రితం కూడా గ్లోబల్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ సమ్మిట్ జరిగినటువంటి సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. సో ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. సో అలానే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ని కూడా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. కేవలం లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాదు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా సెంట్రల్ పోలీసులు అండ్ సేమ్ టైం ప్రస్తుతం సిఆర్పిఎఫ్తో పాటు మఫ్తీలో కూడా కొంతమంది పోలీసులు ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అన్ని ప్రాంతాల్లో కూడా బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, అటు తమిళనాడులో కానివ్వండి, లేదంటే ఈరోజు ఉదయం కలకత్తాలో కానివ్వండి, ఇలా అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే మాస్ గ్యాదరింగ్ అవుతుందో అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం, అనంతరం అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోవడం లాంటి పరిస్థితులు కూడా చూసాం. సో అలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా వార్ రూమ్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం వార్ రూమ్ నుంచి కూడా ఎక్కడికక్కడ
పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. రాహుల్ గాంధీ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఒకే వాహనంలో కూడా కలిసి వెళ్తూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో కూడా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి లాగా పాల్గొన్నారు. ఇది మొత్తం కూడా ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా కూడా పాల్గొంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే రాహుల్ గాంధీ ఎస్కార్ట్తో పాటు ముఖ్యమంత్రి ఎస్కార్ట్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి నేరుగా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్ళనున్నారు. ఆన్ రోడ్ ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు మెస్సీతో కలిసి మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. అనంతరం ఆయన టైంని రిజర్వ్ చేశారు. తర్వాత నేరుగా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసిన తర్వాత ఈ నైట్ 9:30 ఫ్లైట్కి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోనున్నారు. రేపు ఢిల్లీలో ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం కూడా ఉంది. రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు. నిరసనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అండ్ పిసిసి చీఫ్ అందరు కూడా పాల్గొంటారు. సో మొత్తానికైతే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం ఫల్క్నామా బయలుదేరారు. ఇక మరి కాసేపట్లో మెస్సీ కూడా ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఫల్క్నామా ప్యాలెస్కి వెళ్ళనున్నారు. ఎస్ హేమ, అయితే మెస్సీ కూడా 4-4:30 మధ్యలో చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి మెస్సీని రిసీవ్ చేసుకోవడానికి మంత్రులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఇప్పటి వరకు మెస్సీని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా ఎవరు రాలేదు. సో ఇది మొత్తం కూడా ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి టీం కానివ్వండి, లేదంటే ఇతర ఎవరైతే స్పోర్ట్స్ రిలేటెడ్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళను మాత్రమే రిసీవ్ చేసుకోవడానికి పంపించినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి, ఇంకా 1 hour టైం పడుతుంది. మరి ఎవరైనా మెస్సీని రిసీవ్ చేసుకోవడానికి మంత్రులు ఎవరైనా వస్తారా లేదంటే ఏం జరుగుతుందా అనేది మాత్రం ఇంకా షెడ్యూల్ ఏం అనౌన్స్ చేయలేదు. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు అనేది కూడా షెడ్యూల్ కూడా ఇంకేం కన్ఫర్మ్ చేయలేదు. యాక్చువల్లీ 7 o'clockకి మ్యాచ్ అని మాత్రమే ఇప్పటిదాకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇంకా ఏది కూడా చెప్పడం లేదు. ఎందుకంటే అభిమానులు ఎక్కడ పెద్ద ఎత్తున వస్తారో లేదంటే అభిమానులు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అభిమానుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి ముందుగా ప్రీ షెడ్యూల్ ఏది కూడా అనౌన్స్ చేయడం లేదు. అండ్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానివ్వండి, ఫల్క్నామా ప్యాలెస్కి కానివ్వండి, అండ్ సేమ్ టైం ఉప్పల్ స్టేడియంకి కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ఒకవైపు మెస్సీని చూడడానికి, మరొక వైపు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రపంచ విజేత మెస్సీతో ప్రస్తుతం ఫుట్బాల్ ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడడాన్ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా వచ్చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే డీజీపీతో పాటు ఇతర అధికారులంతా కూడా అభిమానులు ఎవరిని కూడా రావద్దు అంటూ కూడా పదే హెచ్చరిస్తూ ఉన్నారు. సేమ్ టైం ఎవరైతే టికెట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకోవడము, సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించడం జరిగింది. ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్లారు. సో అక్కడి నుండి అక్కడ కార్యక్రమాలు ముగించుకున్న అనంతరము ఈ రోజు రాత్రి 7 గంటలకు జరగబోయే మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.